ఎక్కడనో ఉంటారు, యాడికెళ్ళో లింక్ పంపుతారు. ఆ లింక్ మనతోనే నొక్కిచ్చి లక్షల రూపాయలు గుంజేసుకుంటారు సైబర్ నేరగాళ్ళు. ఇక కొందరు దొంగలేమో డబ్బులున్నోళ్ళ ఇండ్లను వాసన బట్టి దోసుకొని పోతే, ఇంకా కొందరేమో బంగారం షైన్లను లాక్కపోతున్నారు. ఇక వీళ్ళంతా ఒకెత్తైతే బండ్ల డబ్బుల బ్యాగ్ పెడితే అనుమానం రాకుండా కొట్టేస్తున్నారు. చూస్తున్నాం కదా. అయితే వీడు చూడుండ్రి ఇంకెట్లా మోసం చేసిండో. ఉంగరం కావాలి అని ఉత్తముచ్చట్లు చెప్పిండు, లాకెట్ కావాలి అని లాజిక్ గా మాట్లాడి 1,05,000 బిల్లు వేసి ఫోన్ పే కొట్టినట్టు పోకిరి వేషాలు వేసి పత్త లేకుంటూరికిండు. ఇగో ఈ దొంగ బద్మాష్గాడు. ఆగో ఒక దిక్కు విలుస్తుంటేనే బంగారం సంచి జేబులో పెట్టుకొని బైక్ మీద ఎట్లురికిండో చెప్పక్క, అసలేమైందో. ఫోన్ పే చేస్తానని చెప్పారు. ఫోన్ పే స్కానర్ ఇస్తే ఫోన్ పే చేసి మా షాప్ అకౌంట్ కి క్రెడిట్ అయినట్టు తన ఫోన్ లో చూపించాడు. కానీ మా ఫోన్ పేలో చెక్ చేసుకుంటే రాలేదు. ఓష్ని అన్నాలం పాడుగాను ఇన్నారులా ఇదాట అసలు ముచ్చట. డబ్బులు కొట్టకున్నా కొట్టినట్టు చూపెట్టి కాసేపట్లనే క్రెడిట్ అయితే అని అవతల పడ్డాడట. అసలు వీని మోకం చూస్తే గిసువంటి పనులు చేస్తాడని ఎవరైనా అనుకుంటారా అనుల్లా? ముచ్చోడు 4 ఊర్లకు షేటు అన్నట్టు నాలుగా మాట్లాడిండు, గింత పని చేసిండు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడులున్న బంగారం కొట్టుల జరిగింది మోసం. దుక్నాలు నడిపే అన్నలు జర పైలం, డబ్బులు ఉత్తిగానే రావు. ఇటువంటి మోసగాళ్ళు గల్లీ గల్లీకి తిరుగుతారు. ఏమంటున్నాం?